ఈ రోజు ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మీద చేయబోతోంది. నియామకాల గురించి మొదటగా కొట్లాడినటువంటి గడ్డ వరంగల్ గడ్డ కాజీపేట. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ పిఓహెచ్ దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు అసలు కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడికి రావాల్సింది పంజాబ్కి ఎందుకు పోయింది? పాయింట్ నెంబర్ 1. వాళ్ళ గుండెల్లో పోట్లు పోవడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ రావాలని చెప్పి కాజీపేట వాసులు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ఇక్కడ ప్రజలందరూ కూడా నిరాహార దీక్షలు చేసి కొట్లాడి ఇంకా ఎన్నేళ్ళు దానికోసం వెయిట్ చేయాలా? నక్సలైట్ ప్రభావం అది పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్ షెడ్ కాదు, పొలిటికల్ ఓవర్ ఆయిలింగ్ షెడ్ అని మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రతి ఒక్కడు ఓట్ల కోసం రాజకీయం చేయడం, కాజీపేట ప్రజలతో ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మొదటి హామీగా పెట్టి ఓట్లు వేయించుకోవడం తప్ప నియామకాల సమస్యలు తీరుతాయని చెప్పి విభజన హామీ చట్టంలో పెద్ద పెద్ద అక్షరాలతో అమర్చబడింది. ఇక్కడికి రావాల్సినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కి ఎందుకు పోయింది? టీవీలో తెలుసుకుందాం.